Phrasal verbs with give. Give away, give up, give over, give in and give back. గివ్ అవే అంటే మనకున్నది ఇతరులకు ఇచ్చివేయడం. సెకండ్ మీనింగ్ ఒకరికి చెప్పకూడని విషయాన్ని పొరపాటున చెప్పడం. ఎగ్జాంపుల్స్: ఐ గేవ్ అవే మై క్లోత్స్ టు ద పువర్ దట్ ఐ కుడ్ నాట్ వేర్. నేను వేసుకోలేని నా బట్టలను పేదలకు ఇచ్చాను. హీ డిసైడెడ్ టు గివ్ అవే ఎవ్రీథింగ్ హీ పొజెస్డ్ అండ్ బికమ్ ఎ మాంక్. తన వద్ద ఉన్నదంతా ఇచ్చి సన్యాసి కావాలని నిర్ణయించుకున్నాడు. షీ ఫర్గాట్ అండ్ గివ్ అవే ఎ సీక్రెట్ టు హర్ బ్రదర్. ఆమె మర్చిపోయి తన సోదరుడికి ఒక రహస్యాన్ని చెప్పేసింది. హీ స్లిప్డ్ హిస్ టంగ్ అండ్ గేవ్ అవే హిస్ ఫ్రెండ్ అబౌట్ హర్ వేర్ అబౌట్స్. అతను నోరు జారి తన స్నేహితుడికి ఆమె ఆచూకీ గురించి చెప్పాడు. ఎగ్జాంపుల్స్: హిస్ బాడీ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు మెడిసిన్, సో డాక్టర్స్ గేవ్ అప్ ట్రీటింగ్ హిమ్. అతని శరీరం మందులకు ప్రతిస్పందించడం లేదు కాబట్టి డాక్టర్స్ అతనికి చికిత్స చేయడం మానేశారు. ఇన్ స్పైట్ ఆఫ్ సెవరల్ ట్రయల్స్ హీ డిడ్ంట్ గెట్ ఎ జాబ్, సో హీ డిసైడెడ్ టు గివ్ అప్ అండ్ స్టార్ట్ ఎ బిజినెస్. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అతనికి ఉద్యోగం రాలేదు, అందుకే వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఐ గేవ్ అప్ టీ అండ్ కాఫీ. నేను టీ మరియు కాఫీని మానేశాను. షీ సెడ్ దట్ షీ విల్ గివ్ అప్ వాచింగ్ మూవీస్ అండ్ సీరియల్స్. సినిమాలు సీరియల్స్ చూడడం మానేస్తానని ఆమె చెప్పింది. గివ్ ఓవర్ ఇతరులకు దేన్నైనా అప్పజెప్పుట. ఎగ్జాంపుల్స్: ఫాదర్ డిసైడెడ్ టు గివ్ ఓవర్ హిస్ బిజినెస్ టు హిస్ సన్. తండ్రి తన వ్యాపారాన్ని తన కొడుకుకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. షీ గేవ్ ఓవర్ ద చిల్డ్రన్ టు హర్ సిస్టర్. ఆమె తన సోదరికి పిల్లలను అప్పగించింది. ఐ యూస్ టు గివ్ ఓవర్ ద హౌస్ టు ద సర్వెంట్. నేను ఇంటిని పని మనిషికి అప్పజెప్పేదాన్ని. ఐ విల్ గివ్ ఓవర్ దిస్ వర్క్ టు మై ఫ్రెండ్. నేను ఈ పనిని నా స్నేహితుడికి అప్పగిస్తాను. గివ్ ఓవర్ బదులు ఇంట్రెస్ట్ ఆల్సో వి కెన్ యూస్. ఇంట్రెస్ట్ని ఉపయోగించి కూడా ఈ సెంటెన్స్ అన్నిటి కూడా మనం చెప్పొచ్చు. గివ్ బ్యాక్ తీసుకున్న దానిని తిరిగి ఇచ్చివేయుట. ఎగ్జాంపుల్స్: ఐ గేవ్ బ్యాక్ ఆల్ ద బుక్స్ టు హిమ్. నేను అతనికి అన్ని పుస్తకాలు తిరిగి ఇచ్చేశాను. సుధా గేవ్ బ్యాక్ ద బేబీ టు హర్ సిస్టర్. సుధా తన అక్కకు పాపను తిరిగి ఇచ్చింది. ఐ డోంట్ వాంట్ టు గివ్ బ్యాక్ దిస్ ఫోన్ టు మై బ్రదర్. ఈ ఫోన్ని మా అన్నకు తిరిగి ఇవ్వాలని లేదు. షీ హ్యాస్ టు గివ్ బ్యాక్ ద ల్యాప్టాప్ టు ఆఫీస్. ఆమె ల్యాప్టాప్ను తిరిగి ఆఫీస్కు ఇవ్వాలి. గివ్ ఇన్ ఇతరుల ఇష్టానికి సమ్మతించడం. ఎగ్జాంపుల్స్: రిలక్టెంట్లీ హీ గేవ్ ఇన్ టు కమ్ టు అమెరికా విత్ అస్. అయిష్టంగానే మాతో అమెరికా రావడానికి ఒప్పుకున్నాడు. హీ గివ్స్ ఇన్ టు హిస్ వైఫ్స్ అడ్వైజెస్. అతను తన భార్య సలహాలను అంగీకరిస్తాడు. షీ రిఫ్యూజ్ టు గివ్ ఇన్ టు హిస్ ప్లీడింగ్స్. ఆమె అతని అభ్యర్థనలను అంగీకరించడానికి నిరాకరించింది. యూ షుడ్ంట్ ఆల్వేస్ గివ్ ఇన్ టు హిస్ డిమాండ్స్. మీరు ప్రతిసారి అతని డిమాండ్లకు లొంగిపోకూడదు.